ఏమైందమ్మా? నువ్వు అమ్మాయిని కిడ్నాప్ చేసిన మాట నిజమేనా? కిడ్నాప్ చేసింది గతం, బలవంతంగా పెళ్లి చేసుకున్నది వర్తమానం. ధర్మరక్షకుడునని చెప్పి దౌర్జన్యంగా ఒక ఆడపిల్ల మెళ్ళలో తాడి కట్టడం నేరమని నీకు తెలియదా? తెలుసు. ఈ నేరానికి ఏ సెక్షన్ ప్రకారం ఎంత శిక్ష విధిస్తారో కూడా తెలుసు. కానీ ఒక అహంకార పాడదానికి, ధనగర్వంతో కళ్ళు బయర్లు కమ్మిన ఒక పొగరబోతుకి ఎలాంటి శిక్ష విధించాలో మీ శిక్షా స్మృతిలో లేదు. అందుకే ఆ శిక్ష నేను విధించాను. వేయండి సంఖ్యలు. ఏమిటి అలా చూస్తున్నారు? నన్ను ఆదరించిన మనిషి పెట్టిన పేరు భగవాన్. నన్ను అనాథలా వదిలేసిన రాక్షసు లాంటి నా కన్న తల్లి నాకు ఇచ్చిన బిరుదు ఈ ముద్ర. ఇంకా చూస్తానండి ఎస్పీ గారు, వెయ్యిన్ని సంఖ్యలు. నా కూతుర్ని బలవంతంగా ఎత్తుకుపోయాడని నేను కేసు పెడుతున్నాను. అరెస్ట్ చేయండి. పతిత బిడ్డ అని పేరు చూడగానే ఉలిక్కిపడ్డావు. పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి ఓటమిని అంగీకరించాలనుకుంటున్నావా? ధర్మానికి ఎప్పుడు ఓటమి లేదు. ఆ ధర్మం గోడలు ఇప్పుడే బీటల వారే. మా చేతులకి బేడీలు వేయిస్తానన్న నీ చేతే నీ కొడుక్కి సంఖ్యలు వేయించాం. ఇప్పుడేమంటావు? నేనే నీ తల్లినని గొంతు విప్పి వాడితో చెప్పలేవు. ఎందుకంటే ఓనామాలు చదివిన మరుక్షణమే వాడి చేతి మీద అక్షరాలు చదివాడు. ఇప్పుడు నువ్వే వాడి కన్న తల్లివని తెలిస్తే పీటల వారిన ధర్మం కుప్ప కూలిపోతుంది. కనుక కాలం ఎప్పుడు కాలాంతకులదే. ఎందుకో చీర పట్టినట్టు ఉంది.